अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. మనం ఈరోజు మసాలా టమాటా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్, పరోటా అన్నిటికీ ఈ గ్రేవీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. మనమందరం ఈ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దాం రండి. ఇలా సేమ్ సైజువి మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకోండి. వీటిని చక్కగా చాప్ చేసుకోండి. ఇలా అన్నీ ఇలానే చేసేసుకోండి. 1 కప్పు పల్లీలు చేత్తోనైతే ఇదిగో ఇలా చూడండి, చేతి నిండా 1 చెయ్యి అంత చక్కగా దూరగా వేయించుకుందాం. చూడండి అయిపోయాయి, తీసేద్దామండి. టేబుల్ స్పూన్ జీలకర్ర, దూరగా వేయించుకుందాం, మాడనీద్దు. అయిపోయిందండి, తీసేసుకుందాం. ఏ టేబుల్ స్పూన్తో అయితే మనం జీలకర్ర తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో మనం ధనియాలు 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. అయిపోయిందండి, చక్కగా దూరగా వేయించుకున్నాము, తీసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు చక్కగా వేయించుకుందాం దూరంగా. అయిపోయాయండి, నువ్వులు చిట్పట్లాడుతున్నాయి, తీసేద్దాం. ఇప్పుడు గసాలా అండి, 1 టేబుల్ స్పూను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే గసాలా వేసుకోవద్దండి. గసాలా వేస్తే బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది కర్రీలో. మేబీ అన్నిట్లో వస్తుంది, కాకపోతే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అయిపోయిందండి, తీసేద్దాం, వేగిపోయింది. కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర కుడకలు ఉంటే చక్కగా తురిమి వేసేయండి. 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఇది కూడా కాస్త దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇలా చూడండి, అయిపోయింది. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, అది ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. చక్కగా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని సాటే చేసుకుందాం. ఇక్కడ నేను చిటికెడు ఉప్పు వేస్తున్నానండి, తొందరగా ఫ్రై కావాలని ఆనియన్. చూడండి ఎంత చక్కగా పింకిష్ కలర్లో వచ్చింది కదా, లైట్ పింక్, చాలా బాగుంది కలర్. ఇదిగో ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి మనం ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాలండి, అన్నీ ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలండి, కాస్త లావుగా ఉన్నాయి అందుకే కట్ చేశాను. దొడ్డుగా ఉండేయండి, కట్ చేసేసాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, ఇది కూడా చక్కగా ఇందులో కలిపేసి గ్రైండ్ చేసుకో. మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసాను. 1 చిన్న ఆనియన్, ఉసిరికాయ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్,
పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాం. ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ½ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం. చక్కగా కలిపేసే. నూరి పెట్టుకున్న మసాలా, చక్కటి కలర్ కదండి. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. ఒకవేళ ఇలా టమాటాలు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఇదిగో ఇలా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనిద్దాం. మనం కొనుక్కునేటప్పుడే చిన్న చిన్న టమాటాలు చూసి ఈ కర్రీ కోసం వేరే తీసుకోండి. చక్కగా ఉంటుంది, కర్రీ బాగుంటుందండి. టమాటా ఈ గ్రేవీలో ఉడికాక దీన్ని హోల్ చేసి ఇందులో నుంచి వాటర్ తీసి కర్రీ మనం రైస్లో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓ నిమ్మపండంతా చింతపండు పులుపు యాడ్ చేస్తున్నానండి. పులుసు ఇదిగో ఇలా చక్కగా వస్తుంది. కాస్త ఉడికాక గార్నిష్ చేసి కొత్తిమీరతో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా 15 నుండి 20 నిమిషాల వరకు ఇది ఉడకనిద్దాం. చూడండి, నూనె చక్కగా వచ్చేసింది సైడ్లో నుంచి. నేను నూనె ఎక్కువ వేయలేదండి. ఇదిగో అయిపోయింది కర్రీ. ఇదిగో టమాటా ఇలా చితికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్లోకి, బిర్యానీలోకి, పులావ్లోకి, ప్లెయిన్ రైస్కి, అన్నిటికీ మీరు ఏది వండినా కానీ దానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కాస్త గరం మసాలా యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక ½ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసేసుకుందాం. రండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. నేను చేసిన ఈ టమాటా గ్రేవీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే like, share, comment, subscribe, hit the bell icon. Thank you for watching.